హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు శంకరమఠంలో అన్నమయ్య కీర్తనలు నేర్పడానికి ఒక గురువు గారు వచ్చారు. మాకు చక్కగా సంకీర్తన చేయించారు. రెండు వెంకటేశ్వర స్వామి మీద, అమ్మవారి మీద రెండు అన్నమయ్య కీర్తనలు నేర్పించారు. ఇదిగో ఆయన స్వామీజీ శంకరమఠానికి వచ్చారు. వస్తుంటే ఈ వీడియో అందరూ చూడండి. తర్వాత ఇంకా మాకు ఎలా నేర్పారో ఏంటో అని చూసి ధరించండి. ఇక్కడ ఇదిగోనండి భక్తులందరూ, మా వాళ్ళందరూ శంకరమఠంలో అలా ఎప్పుడు సేవలో ఉంటాము. ఇలాగే ఎప్పుడు మంచి మంచి కీర్తనలు పాడుకుంటూ, లలిత సహస్రం, విష్ణు సహస్రం చదువుతూ ప్రతి ముత్తైదులు అందరూ కాడ చక్కగా అందరూ కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటాము. స్వామివారి శంకరమఠంలో శంకరాచార్యులను దర్శించుకుంటున్నారు గురువు గారు. ఇప్పుడు మాకు రెండు అన్నమయ్య కీర్తనలు నేర్పుతారు. ఈవిడ కృష్ణవేణి గారు మాకు అన్ని మంచివన్నీ నేర్పుతారు. సౌందర్యం మొత్తం లలిత సహస్రం, విష్ణు సహస్రం అన్ని చదివిస్తూ ఉంటారు. ఆవిడ చాలా మంచి పెద్ద దైవ భక్తురాలు, చాలా ప్రసిద్ధి గల ఆవిడ కూడా. పద్మగారని ఉన్నారండి. ఆ పద్మగారు చక్కగా శంకరమఠానికి చాలా సేవలు చేస్తూ అందరినీ రప్పించి అన్నీ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు చక్కగాను. ఆవిడ చాలా శంకరమఠంలో ఏం జరిగినా మాకు అందరికీ తెలియచేసి చక్కగా చెప్తారండి. ఇదంటి సంగతి. చూడండి ఇంకా కట్టినవన్నీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. శంకరమఠం అలాగే ఓజస్సు ఆధ్యాత్మిక సత్సంగం ఇప్పుడు ఒక అనుసంధాన ప్రక్రియలో మంచి అనుబంధం కలిగిన ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఒక సంస్థ అనుకోవచ్చు, లేకపోతే ఒక సత్సంగం అనుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా శంకరమఠంలో శంకరుడు ఉన్నాడు. ఓజస్సు అంటే కూడా అమ్మవారి పేరు. అందుకని రెండు కూడా సమయాచార తత్వ భావాన్ని కూడా తీసుకొస్తాయి. అందుకేనేమో శివశక్తితో లాగా ఓజస్సు శంకరమఠం ఒక అనుబంధం కలిగి ఉంది. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మనకి శంకరమఠం వారి యాజమాన్యం చాలా చక్కగా చేయూతను అందించి ప్రోత్సాహం కలిగిస్తుంది. అంటే శంకరుడికి పార్వతీ దేవికి మధ్య ఉన్న అనుబంధం జ్యోతి ప్రకాశం విమర్శలాగా. మాన్యశ్రీ రఘునాథాచార్య వారికి సుస్వాగతం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మాతో ఒక గంట ఆధ్యాత్మిక చింతనలో గడిపి మాకు కూడా ఒక అన్నమాచార్య రెండు సంకీర్తనలు వారు నేర్పుతా ముందుకు వచ్చినప్పుడు చాలా
అనిపించింది. అందుకని గ్రూపుల్లో అన్నీ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నరసింహమూర్తి గారు కూడా రావడం మాకు చాలా ఆనందదాయకం. వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాం, చాలా దిగ్విజయం సంతరించుకున్నాయి. అందుకని ఈ రోజు కూడా మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో అన్నట్టు అదేంటి మార్గశీర్ష మాసం వెళ్ళిపోతుంది, మనం ఏమీ చేసుకోవడం లేదు అని అనుకున్న తరుణంలో పర్వాలేదు, మనకు పుష్యమాసం ఎంట్రన్స్లో కూడా అంటే ఆ ఛాయ సంధికాలంలో వచ్చినట్టు మనకి ఒక కృష్ణ భగవానుడు శ్రీ మహాభారతం గురువులు వారు ప్రవచనం చేసే తరుణంలో మనం శ్రీకృష్ణ శరణమ్మ ప్రతిరోజు గురువు గారితో పాటు మనం అనుకున్నందుకు ప్రతిఫలమేమో అనిపించింది నాకు. భగవద్గీత సారం 108 శ్లోకాలు, అలాగే ఇవాళ విష్ణు సహస్రనామ పారాయణ కూడా అంటే వీరికి ముందు చిరు సత్కారం జరిగిన తర్వాత మనం అది కొనసాగింపు కార్యక్రమం మనం పెట్టుకుంటాం. ముందుగా వారు మాట్లాడి, ముందు నరసింహమూర్తి గారు మాట్లాడి, తర్వాత మహోదయులు మాట్లాడి మనకి వారు 2 సంకీర్తనలు నేర్పే విధంగా మనం సవినయంగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అలా కాదు, మీరు కూడా మాతో పాలు పంచుకోవాలని పిలవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇంతటి మహనీయుని మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి వారిద్దరికీ మరియు వారి భక్త బృందానికి శంకర మఠం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.